ఇప్పుడు సార్ ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఇప్పుడు ఆక్యుపై చేయడానికి వచ్చారు. ఆ టైంలో ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవ అయింది. ఒకరికొకరు కొట్టుకునేంత వరకు వెళ్లారు. దీన్నెలాగా క్రిమినల్ కేస్ కింద చూస్తామా? ఇది సివిల్ డిస్ప్యూట్ కింద అయిన గొడవ కాబట్టి సివిల్ కేస్ కింద చూస్తామా? మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మా మాధురి గారు. మీరు ఒకళ్ళ ల్యాండ్ లోకి ఇంకొకళ్ళు వెళ్తున్నారు అన్నారు. హ్మ్. ఆ ల్యాండ్ ఉన్న వ్యక్తి హక్కు అన్నది బయటికి రావాలి కదా ఫస్ట్. హ్మ్. హ్మ్. అతను డాక్యుమెంట్ వెరిఫై చేయాలి కదా. అవును. అతను డాక్యుమెంట్ వెరిఫై చేసి ఇతనికే రైట్ ఉందని చెప్పాలి కదా. అతను అథెంటికేషన్ డాక్యుమెంట్ అయి ఉండాలి కదా. ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఎస్ ఇది కరెక్ట్ ఇతనిదే డాక్యుమెంట్ అని చెప్పాలి కదా. హ్మ్. ఎవరైతే లోపలికి వెళ్ళి ఆక్యుపై చేయబోతున్నారో అతనికి ఏ హక్కు ఉంది అన్నది క్వశ్చన్ అవ్వాలి కదా. ఈ పోలీస్ ఆఫీసర్ కి ఈ రైట్స్ గురించి పెద్ద అవగాహన ఉండదమ్మా. ఓకే. అది కోర్టు వరకు సివిల్ కోర్ట్స్ వరకే చూస్తాయి. ఇతనికి ఎట్లా వచ్చింది రైట్స్? పర్చేసింగ్ రైట్ వచ్చిందా? ఎలినేషన్ రైట్ వచ్చిందా? ఎలినేషన్ అంటే ఎవడైనా గిఫ్ట్ ఇచ్చారా, లేకపోతే సక్సెసర్ వాళ్ళ ఫాదర్స్ నుంచి వచ్చింది, పేరెంట్స్ నుంచి వచ్చినాయా, లేదా అవుట్ ఆఫ్ గిఫ్ట్ ద్వారా వచ్చిందా అన్నది ఫస్ట్ చూడాలి. ఓకే. చూసిన తర్వాత అతని హక్కు ఉంది నిర్ధారించుకోవాలి. తర్వాత లోపలికి వెళ్ళిన వ్యక్తికి ఏ హక్కుతో లోపలికి వెళ్ళాడు, అతను కూడా హక్కు ఉంది. వీళ్ళిద్దరి మధ్య హక్కుల దగ్గర డిస్ప్యూట్ ఉంది సివిల్ కోర్ట్. ఓకే. ఇది తేలకుండా ఇతను లోపలికి వెళ్ళాడు, గొడవ చేశాడు, గొడవ చేస్తే రక్తాలు వచ్చేటట్టు కొట్టుకుంటే పోలీసు వాళ్ళకే సంబంధం. ఓకే. లోపలికి వచ్చి రక్తాలు వచ్చుకున్నట్టు కొట్టుకున్నారు. మామూలుగా ఘర్షణ, అరుచుకున్నారు, కేకలు వేసుకున్నారు, తిట్టుకున్నారు, లేకపోతే నెట్టుకున్నారు, ఇంతవరకు మాత్రం పోలీసు సంబంధం లేదమ్మా.